నమస్తే, నేను లహరి. వెల్కమ్ టు క్రేజీ లహరి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నేను చేసుకున్న తులసి పూజ ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. కార్తీక పౌర్ణమి రోజు చాలా వరకు ఉదయాన్నే లేచి 6-7 వరకు పూజ కంప్లీట్ చేసేయాలి అని అంటుంటారు చాలామంది. కానీ నాకైతే బ్యాక్ పెయిన్ ఉండి కొంచెం లేట్గా లేచాను. రెగ్యులర్గా లేచే టైంకి ఇంకా 7 తర్వాత లేచాను. ఇంకా లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట ఇటు అటు ఊడ్చడం అయితే చాలా ఎక్కువ ఉందండి నాకు. మొత్తం ఇంటికి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు మొత్తం ఇంటి చుట్టూరా ఊడ్చడం ఎక్కువ ఉంది. ఇంకా ఊడ్చేసరికి నాకు 1/2 అవర్ సరిపోతుంది. ఊడ్చి అంతా కడుక్కొని అవంతా ఇంక ఇదే టైం సరిపోతుంది నాకు. అందుకనే డైలీ ఊడ్చే ప్రోగ్రామ్ అనేది పెట్టుకోను. ఓన్లీ ఇంటి ముందు సైడు గుమ్మం సైడే ఊడ్చుకుంటాను ఎక్కువగా. పల్లెటూరులో చూసాం మనము అంతంత పెద్ద పెద్ద వాకిళ్ళు, కానీ ఇప్పుడు ముంగట ఎక్కువ వాకిల్ లేదు. కానీ ఇదంతా ఓపెన్ ప్లేస్ వచ్చేసరికి నాకు ఎక్కువ స్పేస్ అయిపోయింది. ఇదంతా ఊడ్చలేకపోతున్నాను. నైట్ ఊడ్చుకుందామా అంటే అట్లా ఊడకూడదు అంటారు కదా, నైటే ఊడ్చకూడదు అంటారు. ఇంకా ఉదయమే లేచి ఊడ్చాలంటే నాకు 1/2 అవర్ టైం దీనికే సరిపోతుంది. తులసి చెట్టు కూడా లేకుండా ముందు రోజే తీసుకొచ్చాను కదా. ఇంకా స్నానం అవ్వగానే తులసి చెట్టు అయితే ప్రతిష్ఠించాను. తులసి చెట్టు ప్రతిష్ఠించి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. పిల్లలు కూడా తొందరగానే లేచారు. కొంచెం తొందరగా లేచి ఇంకా వాళ్ళకి స్నానాలు చేపించి ఇంకా పూజ అయితే మొదలు పెట్టేశాను. 365 ఒత్తులు వెలిగించాలి అని చెప్పేసి ఇంకా నలుగురికి 4 ఒత్తులు అయితే పెట్టాను. ఇక్కడ చాలామంది ఆవు నెయ్యితో వెలిగిస్తారు అంట ఒత్తులు. అయితే నాకు ఆవు నెయ్యి దొరకలేదు, మర్చిపోయాను. ఒక దగ్గర అడుగుదాము అనుకున్న మర్చిపోయాను. ఇంకో షాప్లో అడిగితే దొరకలేదు. ఇంకా నువ్వుల నూనెతోనే దీపాలు అయితే వెలిగిస్తున్నాను. అలాగే ఉసిరి దీపాలు ఇంకా అదంతా వెలిగించాను. గుడికి వెళ్దాం అనుకున్నా కానీ నాకు టైం సెట్ అవ్వలేదు. ఇంకా షాప్కి టైం అవుతూ ఉంది. మళ్ళీ ఇక్కడ దీపాలు ముట్టించుకొని ఇక్కడ పూజ చేసుకొని వంట వేసేసుకొని మళ్ళీ షాప్కి పరిగెత్తాలి కదా. అందుకని చెప్పేసి ఇంకా గుడికి అయితే కుదరలేదు నాకు ఆ రోజు. ఇంకెప్పుడైనా కుదిరితే వెళ్ళాలి. మళ్ళీ నైట్ కూడా కుదరలేదు. నైట్ ఒకవేళ టైం సరిపోతే వెళ్ళొచ్చు అనుకున్నా కానీ నైట్ వరకు కుదరలేదు. ఇంకా వీడియోలో ఇదంతా చిరాగ్గా కనిపిస్తుంది కదా, క్లాత్స్ అవన్నీ. ఇంకా నాకు బట్టలు ఎండేసుకోవడానికి వేరే స్పేస్ అయితే లేదు. ఇంకా ఉదయాన్నే నేనేం పిండలేదు. అందుకే ముందు రోజు కూడా కార్తీక పౌర్ణమి రోజు మళ్ళీ చిరాగ్గా ఉంటాయి ఇక్కడ అన్ని బట్టలు అని చెప్పేసి ముందు రోజు పిండుదాం అనుకున్నా, ఏం పిండలేదు నేను. కానీ ఇంకా మా వారు ఒక డ్రెస్ అయితే ఉతికి అక్కడే వేసేసుకున్నారు. అదొకటి. మీకు అవన్నీ కొంచెం చిరాగ్గా కనిపిస్తున్నాయి. అవతల సైడ్ బిల్డింగ్లు అవి కూడా అన్నీ ఇక్కడ నుంచి కనిపిస్తాయి. నేను ఇక్కడంతా అవతల బిల్డింగ్ కనిపించకుండా కొంచెం నాకు మేము అప్పుడప్పుడు ఇక్కడ కూర్చుంటాం కదా అని చెప్పేసి కంఫర్ట్గా ఉండడానికని అదంతా కూడా సంచులు కట్టేసాము. ఇలా బంతిపూలతో తొట్టెల గుచ్చే ఆచారం ఎంతమందికి ఉంటుంది? మీకు కూడా ఈ ఆచారం ఉందా? కామెంట్ చేయండి. తొట్టెలు అయితే చాలామంది కుచ్చుతారు. చిన్నప్పటి నుంచి చూసాను మా అమ్మ కూడా కుచ్చడము. కాకపోతే నేను అయితే ఇదే ఫస్ట్ టైము కూర్చోడము. ఇంతకు ముందు సంవత్సరం నుంచి నేను తొట్టెలు అవన్నీ ఏం చేయలేదు. ఓన్లీ ఇలా తులసి పూజ చేసుకునేదాన్ని. ఎందుకంటే ఇంకా తొట్టెల అంటే దానికి ఇస్తరాకు ఉంటుంది కదా, మోతుకాకు అంటాము. ఆకు మధ్యలో 2 ఆకులు పెట్టి ఇట్లా తొట్టెలలాగా కూర్చేది మా అమ్మ అయితే. ఇంకా చాలామంది మోతుకాకు అనేసి అంటారు. కానీ నాకు ఇప్పుడు ఆకు అవైలబుల్ లేదు. ఇంకా ఎక్కడి నుంచి తీసుకొస్తా అని చెప్పేసి పక్కనే సత్యనారాయణ పూల చెట్టు ఉంది నా దగ్గర. చాలామంది అట్టాకు కూడా తెచ్చుకున్నారంట. కింద ముందు రోజు ఒక ఆంటీ అడిగింది ఆకులు ఉన్నాయా అని. ఇంకా లేవు అంటే సరే అట్టాకు తెచ్చుకుంటా అనేసి అన్నది. నా దగ్గర అయితే ఇక్కడ సత్యనారాయణ పూల చెట్టు ఉంది. ఆ చెట్టు అయినా సరే పెద్దగా ఉంటుంది దాని ఆకు. అరటి చెట్టులాగా దానంత కాకపోయినా కొంచెం తక్కువ వస్తాయి. సత్యనారాయణ పూల చెట్టు ఐడియా ఉంటుంది మీకు. ఇంకా అదే ఆకు ఏదైతే ఉంది ఒక పచ్చటాకు అయితే సరిపోయిందిలే అని చెప్పేసి ఇంకా ఆకుకే కింద 2 పైన 2 అట్లా పెట్టేసి
కుచ్చేసాను ఇంకా తొట్టెలైతే. 2 కుండీలలో శంకు ఫ్లవర్స్ పెట్టాను. శంకు ఫ్లవర్స్ పెట్టి ఇట్లా పెద్దగా 2 కట్టెలు కట్టాను అనమాట. అక్కడోటి ఇక్కడోటి. అవి తీగలా పైనకి పారుతాయి కదా. తర్వాత ఇట్లా లైట్స్ వేద్దాం అనుకున్నాను. కొంచెం డెకరేషన్ లాగా ఉంటుంది. లైట్స్ వేద్దామని చెప్పి ఇట్లా కట్టెలు కట్టాను అనమాట. అయితే నేను అసలు అనుకోలేదు, ముందు రోజు కూడా అనుకోలేదు తొట్టెలకి ఇట్లా అని చెప్పి అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు. కానీ ఇంకా నాకు ఇవి బాగా యూజ్ అయిపోయినాయి. ఇది కొంచెం పైకి ఉండే, పైనుంచి కొంచెం కింది దింపేసి ఇంక ఇటొకటి అటొకటి పెట్టి దానిపైన ఇంకో స్టిక్ పెట్టి కట్టేశాను. నాకు తొట్టెలు కట్టడానికి అయితే ఈజీ అయిపోయింది. ఎక్స్ట్రా స్లాబ్ వచ్చిన తర్వాత చాలామంది అయితే ఇంకా ఇల్లు ఎప్పుడు కట్టుకుంటారు అని అడుగుతున్నారు. మా వాళ్ళైతే, మా అమ్మ అయితే ఊరికి అడుగుతుంది, ఇదంతా కట్టేసేయాలి, బాగుంటుంది మీకు పెద్ద ఇల్లు అవుతుంది అని చెప్పేసి. కానీ బడ్జెట్ కూడా ఉండాలి కదా. ఇంకా బడ్జెట్ లేక మా వారైతే అసలు ఏం పట్టించుకోరు. ఇంకా నా ఒక్కదాంతో ఎందుకులే అని చెప్పేసి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు అవుతుందో తెలీదు. పిల్లలు పెద్దగా అయ్యేలోపైనా కొంచెం పెద్దగా అయ్యేసరికి సరే కట్టాలి అని చెప్పేసి ఆలోచన. మా ఆయన చేస్తాడు, కడతాడు అన్న నమ్మకం లేదు. నాకైతే అప్పులు చేసి కట్టి నేను మళ్ళీ దానికోసం ఇబ్బంది పడాలనే ఆలోచన లేదు. అందుకని ఇంకా దానిపైన హోప్స్ వదిలేసుకొని ఇంకా గార్డెన్లా మార్చేసుకుందామని చెప్పి రోజు కొంచెం వర్క్స్ అయితే చేసుకుంటున్నాను. ఇదండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.